ఒక రచ్చబిగినాయి. ప్రతిదానికి వాయిదా తీర్మానమే. ఇప్పుడు అసలు వాయిదా తీర్మానం అనేటువంటిది ఒక వెరితనం అయిపోయింది. ఈ వాయిదా తీర్మానం కోసం గొడవ జరుగుతుంది. ఈ 0 అవర్ పోతుంది, క్వశ్చన్ అవర్ పోతుంది. అంటే సభ్యులు కొన్ని హక్కులు పోతాయి, నాశనం అయిపోతున్నాయి. అట్లాంటి దాన్ని ఆయన సెటరేట్ చేస్తున్నాడు అనుకున్నాను నేను. ఏది తమ్మినేని చేస్తున్నాడు అనుకుంటే 4 రోజులు పోయాక ఆయన మారిపోయాడు. బేసిక్గా ఒక విచిత్రమైన కాన్సెప్ట్ ఏంటంటే స్పీకర్ల ఇష్యూలో 3 స్పీకర్లు ఇప్పటికి కోడెల, తమ్మినేని, అయ్యన్న, 3 తెలుగుదేశం వాళ్ళే. 3 తెలుగుదేశం వాళ్ళే. కానీ 3 కూడా డెమోక్రటికల్ కాన్సెప్ట్ లో బాగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈయన ఎట్లా ఉంటుందో చూడాలి. బేసిక్ గా మంచిగా ఉండాలని కోరుకుందాం. ఒక రకంగా ఇద్దరు ఉత్తరా అందరు ఇప్పుడు కోడలు అంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఉత్తరా అట్లాగుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఒకటి బాబు గారిని ఆ రోజున అవమానించినప్పుడు వాస్తవంగా నా దృష్టిలో అయితే పెద్ద మనిషిగా దాని మీద క్షమాపణ చెప్పించి ఉండాలి స్పీకర్గా. నువ్వు చేస్తున్న తప్పు అంబటి రాంబాబు వెనక నుంచి కామెంట్ చేసింది ఎవరు? దారంపూడి. మీరు క్షమాపణ చెప్పండి సభలో, లేదా రేపు చెప్పు. 2వ రోజుకి రాత్రికి ఇష్యూ అంతా నడిచింది, చంద్రబాబు గారు కాట తడిబెట్టడం ఇదంతా. 2వ రోజు అన్న సభలో క్షమాపణ చెప్పించాలి కదా. ఏమన్నా జరిగిందా? లేదు. కుసంస్కారం అనే పాయింట్ అక్కడ ఫిక్స్ అయిపోయింది. యథా రాజా